శుక్లాంబరధరం తెల్లని బట్ట ధరించిన వాడ, శశివర్ణం బూడిద రంగు గలవాడ, చతుర్భుజం 4 భుజాలు గలవాడ. ఆ వినాయక ప్రార్థనకి అర్థం. తర్వాత మంత్రాల్లో వచ్చేసరికి సుముఖాయ నమః, తిర్ముఖాయ నమః, వీరంబాయ నమః, లంబోదరాయ నమః, ఏకదంతాయ నమః. ఇది వినాయకుడు నామాల్లో అంటే వినాయకుడుకి గణనాయకుడు. ఆ గణ సమాజాల్లో నాయకుడు అంటున్నారు. సరే, హిస్టారికల్ గా విషయం ముందు మంత్రాల వరకే మనం పక్కదారి పోకుండా మంత్రాలు అర్థం. ఏకదంతాయ నమః అంటే ఒంటి పుల్లువాడ నీకు నమస్కారం. మంత్రాల్లో చదువుతుంటే ఎంతో గోప్యంగా ఉంటాయి. వాటి అర్థాలు వివరిస్తుంటే ఏంటి మంత్రాల అర్థాలు ఇవే అనిపిస్తాయి. వామనాయ నమః పొట్టాడా నీకు నమస్కారం. వామనుడు అంటే పొట్టివాడు. శూర్పకర్ణాయ నమః, శూర్పం అంటే చేట చేయడా నీకు నమస్కారం. అంటే ఇది పొగడ్తల లేక ప్రగడ్తల, ఎవరెవరో పనికి మాలినవాడో వాడి పెట్టుకుండేవాడో వాడి చేత చేయలేడు అంటే ఇవన్నీ తిట్ల కింద నిందల కిందే వస్తాయి. మరి శూర్పకర్ణాయ నమః దానికి 2 అర్థాలు 3 అర్థాలు లేవు. శూర్పం అంటే చేట, కర్ణం అంటే చెవిలో నుంచి పుట్టాడు కర్ణుడు అన్నారు. సరే, వాడు చెవిలో నుంచి పుట్టాడు, ఎక్కడి నుంచి పుట్టాడు ఆ విషయం తర్వాత మాట్లాడు. వామనాయ నమః పొట్టాడా నీకు నమస్కారం. లంబోదరాయ నమః వేలాడుతున్న పొట్టాడా నీకు నమస్కారం. సుముఖాయ నమః అందమైన మొహం గలవాడా నీకు నమస్కారం. మళ్ళీ వెంటనే దుర్ముఖాయ నమః చల్లారాయన మొహం గలవాడా నీకు నమస్కారం. హరి ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, కృష్ణాయ నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం జ్యోతిరసోమృతం బ్రహ్మభూద్భువస్వరోం. అక్కడి ఒక పూజా ప్రక్రమం అయిపోయింది. అరటిపూడిలో కొబ్బరి చెప్పులు, ఆ బియ్యము వగైరాలు ఆయన ఆ సంచిలో పోసుకోవటం చేస్తారు. అలాగే పడుకున్నాడు. సుప్రభాతం ఇచ్చాను దేవుని శత్రు సంహార వీర విహార వెంకటేశ్వర శతకంలో సుప్రభాతం చదవాలి. మీరు పుస్తకాలు చదవరు. ఎన్నో విషయాలు, కొన్ని 100 గ్రంథాలు చదివితే రాని విషయం దానిలో ఇచ్చాం. నువ్వేం చేస్తున్నావు? తురకలు వచ్చి పిల్లకి పెట్టి ఒక క్వాటి పారేసి బ్రహ్మాండం కుదరా టెంకాయ ఇంటికి ఇదే కావాలనుకున్నాయంటే ఒకరిని పెట్టి సుప్రభాత శత్రు సంహార శతకం తిరుపతి మీద రాశారు ఒక అతను. వాళ్ళు వచ్చి నరుగుతుంటే ఏం చేస్తున్నావు? అలివేరు మంగమ్మతో ఆడుకుంటున్నావా? బీపీ నాంచారమ్మతో కురుగుతున్నావా? గంటసాలు పడితే పాపం అలివేల మంగకు అలుకరానియకు, శ్రీదేవి వంకకు చులుపుగా చూడకు. ముద్దు సోతులు ఇద్దరని ఆ తర్వాత ఇది అంటాడు. ఇంకా ముద్దు సోతులు ఇద్దరిని చెరువు పక్క చేర్చి లాలించి పాలించి ముద్దాలవడే. ఇంక మన సంస్కృతి ఏముంది? ఇదే మన సంస్కృతి. వాళ్ళిద్దరిని ఒక పక్కన చేరి ముద్దాడుతుంటే మనం వాడికి నమస్కారం చేస్తుంటాం. ఏమి అదే సుప్రభాతంలో కమలాకు చూచుక కుంకుమతో నియతారు నితాతుల నీలతనో కమలాయతలోచనలో కపతే విజయీ భవ వెంకట శైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాకిల దైవతమౌలిమణే శరణాగత వత్సల సారణిదే పరిపాలయమం వృషశైలపతే అంటున్నారు. కమల లక్ష్మీదేవి, కుచ స్తనాలు, చూచుకంటే బుడుకులు పైన బుడుకు అంటే ఆ తల్లి ఒంటి మీద బట్టుందో లేదో ఇంక మీరు అడగక్కర్లే. లోతు విషయాలు పండిత భాషలో చెప్పుకునే విషయాలు ఎదురుగా ఉంటాయి, మామూలుగా వచ్చే విషయాలు ఎదురుగా ఉంటాయి. ఇక్కడ ఒక మూలార్థాన్ని విమర్శించినప్పుడు దాన్ని విడమర్చి చెప్పగలిగిన వేదాలని చెవునికాది మునులకు ఉపయోగించారు. చెవునికాది మునులు ఋషులకు ఉపయోగించారు. ఋషులు పురాణ రూపంతో మామూలు భాషలో తిరిగించారు. పురాణాలు తిరిగించి మాతృభాషలో చూడండి స్థాయిలు, ఈ స్థాయి వస్తాయి. జడ్జి భాష వేరు, మామూలు భాష వేరు, తేడాలు వస్తాయి. కనుక ఇక్కడ స్తనాలు పైన బుడుపులు వర్ణించినప్పుడు ఆ మీద బట్ట ఉందా అని ప్రశ్నిస్తే బట్టలుంటాయి కనిపిస్తాయా? అంటే ఆ దేవత ఎట్లా ఉంది? బట్ట లేకుండా. ఆ తర్వాత కుంకుమత
కమలాకుచ సూచుక కుంకుమత నియత అరుణిత అతులిత నీల తనోహం. నీల అంటే నల్లనైనా, తనోహం శరీరము గలవాడా. ఎటువంటి శరీరం? అతులితం అంటే పోలిక, అంటే మేఘలాగా ఉన్నాడా, బొగ్గులుగా ఉన్నాడా, సాటి పోలిక లేదంటది. అంటే పోలిక చెప్పడానికి వీలు లేదంత మహానల్లగా. అంటే గజ దొంగలట పూర్వం కాటుకు రాసుకుని దొంగతనానికి బయలుదేరేవాళ్ళట. చీకట్లోగా దరి చేసేది, కనిపించకూడదు. శృంగారపరంగా తిరిగే ఇళ్ళల్లో విహరించడానికి బాగా అనుకోవాలట. ఎందుకంటే చంద్రుడి వ్యవహారం అది వ్యవహారం అది అయ్యే. తెల్ల బట్ట కట్టుకుని బయలుదేరా అంటే తెలుపులు తెలుపు, నలుపులో నలుపు గలవు. అటువంటి పోలిక చెప్పడానికి వీలు లేనటువంటి నల్లటి ఆకారము కలిగిన విష్ణువు ఈ అమ్మగారు స్తనాలపై ఉన్న ఎర్ర రంగు పుడుముకుని డేంజర్ మారుతుందని అయిపోయి ఎర్రబడిపోయాడు. అంటే ఏం చేశాడు ఆయన? స్తనాల మీద పడి కుస్తీ పెట్టాడా, పాముకున్నాడా, పాకులాడా, ముద్దు పెట్టుకుంటే బుక్కలకు కావచ్చు, కౌగిలించుకుంటే చెంప కావచ్చు, నీళ్లు ఆటేసుకుంటే రొమ్ముల మీద గుర్తులు పడవచ్చు. ఇది మొత్తం కంప్లీట్ మిగతా అంటే సమంగా పెయింటర్ ఒక శాల్తీకి రంగు వేసినట్టుగా మిగతా అనే దానికి అర్థం మీకు బాగా వివరంగా నేను చెబుతున్నా. ఒక శాల్తీకి రంగు ఏమంటే ఒకసారి ఇచ్చిపెట్టి ఒకసారి వేస్తే ఎలా తెలబోదు ఎర్రైంది పనివాడు కొనమంగళవాడు అంటారు. పూర్వం కొనమంగళవాళ్ళు ఆ పెద్ద కత్తిరి పెట్టి గుడ్లు బొచ్చు కొరికి కత్తి పెట్టి కత్తిరించేవాళ్ళు అనమాట. అందువల్ల బొరికిలిగా ఉండేది. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అమ్ముకోవడం 1500 రూపాయలు అటువంటి తేదీ ఇంటర్వ్యూలు. ఇంకా మంచి అయితే 60 సంవత్సరాలు అయితే 3000 రూపాయలు ఎట్లా ఉన్నాయట. ఆ బొచ్చు అమ్ముకోవడానికి అలవాటు పడ్డారు. ఖర్చు లేకుండా వచ్చే బొచ్చు కదా, శుభ్రం తుడిచి పడేస్తున్నాడు. ఆ పక్కన చర్మం లేచినా పర్వాలే, ఇంకా సంతోషపడతాడు. పర్వాలేదు, దేవుడు నేను కొందించాడు తప్ప నీకు ఇదేంటో నా బుర్రకేసిన చర్మం తెలిసేవని ఏ అనుకోడు. భక్తి అందరూ కదా, ఎంత దరిద్రం ఆలోచించండి. బొచ్చులు పేరు ఏ దేశం మన దేశంలో చెప్పింది. ఎంతసేపు ఎత్తే తప్ప అంతకన్నా ఎగరేలాగే బొచ్చులు ఇంకా కొన్ని చోట్ల ఉంటాయి. మరి అయ్యా అక్కర్లేదా? వాడికి ఇంకా గిరాకి వస్తుంది ఏమండి. అట్లాగే అధునిక నీలతనోహో సాటి పోలిక చెప్పడానికి వీళ్ళేనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క శరీరం అమ్మగారు స్తనాల బురుగులు పోయిన పూసుకున్న ఎర్ర చేత సరి సమానంగా ఎర్రగైపోయాయి. విజయీ భల. మరి భక్తుడు ఎక్కడ తెచ్చాడు? మంచం కింద ఉన్నాడు, మంచం పైన ఉన్నాడు, తిరిగి దేవుడు చూస్తున్నాడు. మన గర్భాధారానికి వాళ్ళిద్దరిని పంపిస్తే ఆది కొత్త మాపం ఆది అడగటం చేతగా వీడికి అంతకన్నా చేతగా అది ఒక ఫస్ట్ రేపు సీన్ అనమాట. విజయ గర్భాధారం అంటే మొదటి 2 రోజులు రేపు సీన్. ఆడికి తెలియదు, వీడికి తెలియదు. పక్కన ఇటువరకు పాపం పెద్దోళ్ళు ఎదురుంటే బెట్టికనో పచ్చని తీసి ఇది అంటే ఊహ అట్టాగా తాపయ్యేనే లేదు. ఇవాళ అక్కడ జగడం మామూలు అనమాట. డ్రెస్ వేసుకుని యాట్ వేసుకుని సూట్ వేసుకుని బూట్ వేసుకున్న తర్వాత నేను ఎవటో సిగ్గు కదా. ఆ కృత్రిమ నావలు పనిహిమాలిన బజారు నావళ్ళు వస్తున్నాయి. అవి చదువుకునేది ఏదైతే అస్తానికి ఈ దిక్కుమాల వ్యవహారాలకు అలవాటు పడేది. అక్కడ పోయి ఏదో చేయడానికి పని చేయటం. దాంతో ఓహో పిల్లలు ఏంటంట అందరూ అక్కడెట్టి పోతుంది. అమ్మాయికి అర్థం కాల. మీరేంటో ఏదైనా తినేసుకుంటారో కొత్త రకం చేసి పెడతారో అని ఆశ పెరిగిన మా పరిస్థితి వెళ్ళి ఎవరినైనా నిబంధన ఊరుకుని అంటున్నారు. మన వాళ్ళు చెప్పరుగా పాపం నిబంధన చూసుకోమన్నారు. సరే పాపం మనసులో కూడికిడింది నెల బుద్ధిగాల. సరే ఇద్దరు లోపలికి వెళ్ళారు. వ్యవహారం నడేవండి ఇప్పుడు ఏమంటారు అన్నదట. అక్కడంటే ఇదే దీన్ని అక్కరంటారండి. ఓ ఇదా ఇదైతే మా బావ ప్రసారం చేశారుగా. భాష కాకపోతే అసలు పురోహితుడు చదువుతుంటే పలానా పురోహితుడు ఉన్నాడే ఆయన బాగా చదువుతారు రా, ప్రజలు ఎక్కువ ఆయన్ని తీసుకురమ్మన్నారు. తగ్గితే ఇందులో అమ్మ అక్కయ్యారు భూమి తిరుగుతున్నారు అని ఎవడన్నా అనుకుంటున్నాడు. అక్కడంటే ఇదేది మా బావ చాలాసార్లు చేశాడు కదట. ఎట్లా ఈ పరిస్థితుల్లో ఇటువంటి సమాజాలు ఉంటే పాపం ఆయన ఏమీ బావ వెంకటేశ్వర నువ్వే గెలవాలి నువ్వు అంటే వీళ్ళిద్దరూ తన్మయత్వంలో పారవస్యంలో కింద పైన పుడుతున్నారు. పిల్ల తమ్ముడు నయంగా ఆ కింద పైన బట్టలో చెమటలు పడతాయి కదా. రోజులు ఫ్యాన్లు కరెంట్లు అలాగే వచ్చినాయి కదా. ఏదైనా గదిలో వచ్చారు వీళ్ళు. ఆ చెమట పెట్టింది. ఆ చెమటకి స్థలాలకు పూసుకున్న ఆ పుప్పొళ్ళు ఎర్ర రంగు, ఆ పుప్పొళ్ళు గొంపపూడి పొళ్ళు, ఆ పొళ్ళు రాసుకున్న స్మూత్నెస్ ఎందుకంటే ఈ మర్దన అలాగా జరిగినప్పుడు గట్టిగా నొక్కేది మంట ఎక్కుద్ది. మంట ఎక్కి అది కాస్త ఆరిపోయి లాల్ పెట్టాను నేను దేశం చేయ మోటి ముందరక తలుపు చెక్కతో తమలపాకుతో నేను ఒకటంటే
తలుపు చెక్కతో రెండు అంటే అన్నట్టు ఒకప్పుడు దాన్ని బాగా ఆధునిక నాగరికతలో చూసుకుంటే మై డియర్ డార్లింగ్ అని చెప్పి స్థాపకుడు ఊర్లో ముట్టినా బట్ కొత్తనే పెట్టారని తలుపు చెక్క దిక్కు రెండు పెట్టిందంట పైసలు 3 సంవత్సరం ఉంటారే తలబాగుతో నేను ఒకటంటే తలుపు చెరతో రెండంటి. ఇవన్నీ ఎక్కడ ఆలోచిస్తున్నాం మనం చెప్పండి. వాళ్ళ 30 సంవత్సరాల క్రితం పెళ్లి మంత్రాలు వచ్చింది. ఇక ఈ సుప్రభాతంలో రాడు కింద పైన పడుతుంటే వీళ్ళిద్దరూ విజయభవ నువ్వే గెలవాలంటే వీళ్ళు ఎక్కడున్నాడు? వీళ్ళిద్దరి మధ్య ఉన్నాడా? 2 కోట్లు పందాలు వేసుకుంటే 5 రూపాయలు అంటే ఇంకోటి 10 రూపాయలు అంటాడు, ఇంకో 100 రూపాయలు అంటాడు, ఇంకొకటి 1000 రూపాయలు అంటాడు, బ్యాంక్ కొట్టాలంటాడు, ఇంకొకటి క్యాన్ కొట్టాలంటాడు. ఈ పందెం ఇది. దానిలో శ్లోకం అది కమలాకుచ చూచుక కుంకుమతో నీ తారుని తాతుల నీలతను కమలాయత వచ్చిన లోకపోతే విజయీభవ జయశీలుడు కావాలి, నువ్వే గెలవాలి. దానికి మన వాళ్ళు చెప్పారు అత్యుత్త పత్రమాకారం దుర్వాభరణ శోభితం కదలీ బలనైవేద్యం బలదేవి నమోస్తుతే. ఇది దేవీ సహస్రనామ స్తోత్రాల్లో శ్లోకం అండి. ఇది దేవతను ఎలా ప్రార్థించాలో వాళ్ళు చెప్పారు. వాళ్ళ రాయిని బట్టి ప్రార్థిస్తే ఉపయోగం లేదు, గుండ్రాయిని బట్టి గుణగుణంటే ఉపయోగం లేదు. వాళ్ళు దేవత ఆకారం ఇచ్చారు. ఆ దేవత ఎట్లా ఉందంటే అత్యుత పత్రమాకారం రావియాకు ఆకారంలో ఉందటండి. దూర్వాభరణ శోభితం ఎంట్రుకుల చేత అలంకరింపబడలేదండి ఆ దేవత. కదలీ పర నైవేద్యం, దానికి నైవేద్యం ఏంటంటే అరటిపండు నైవేద్యంగా కావాలటండి ప్రతిరోజు. అటువంటి దేవత నీకు నమస్కారం అంటున్నాడు. దేవీ సహస్రనామ స్తోత్రంలో ఇంకా దేవత అంటే ఇంకో దూరం ఎందుకు పొద్దుకోకనే ఎవరి దేవత వాళ్ళకు ఉంది కదా. ఆ ఆరాధన చేసి ఇంకా ఆదరిద్రం తెలియదు మనకి. అంటే ఇక్కడ శుభగేరేదాన్ని ఏమి నిర్వచనం చెబుతున్నానంటే అంగేన కేనాపి విజేతుమస్య గవేష్యతే చలపత్రపత్రం నోచేత్ విశేషాత్ ఇతరక్షలేభ్య. అంటే నోటితో చెప్పడానికి వీలు లేని ఒకనొక అవయవం అట రావి ఆకు కన్నా కూడా చాలా అందంగా ఉందట. అంటే రావి చెట్టు ఆకు గడగడ వణుకుతున్నట్టు ఇక్కడే ఉన్నది, వణుకుతుంటది, గాలికి ఎప్పుడు వణుకుతుంది అన్నమాట. ఎందుకయ్యా ఆకు వణుకుతుందంటే ఈ పండితుడు దాన్ని ఉపలక్ష చేశాడు. ఎలా చేశాడంటే దమయంతి అమ్మవారి యొక్క మూల అవయవం రావి ఆకు కన్నా కూడా అందంగా మందంగా ఎత్తుగా ఉందట. అందువల్ల రాజా అనుకున్నాడు ఇన్నాళ్ళ నుంచి ఆకుల్లో నేను చాలా అందమైన ఆకు అనుకున్నాను, ఇవాళ దమయంతి దేవి యొక్క నాకన్నా అందంగా ఉంది అని గడగడ వణుకుతున్నట్టండి. నిలువును పగలబోసిన పాపలు రాజులను వంచించి పంచభక్ష పర్వాలను వేసి పక్కన తొట్టిల్లాగా పెంచుకుని ఎదవ సాహిత్యం అంతా చెబితే వారికి అర్థం చేసేట్టుగా వాడి సొంతం అగ్రహారాల మీద అగ్రహారం ఇచ్చేవాడు. అంత తప్ప పేదవాడిని వర్ణించిన ఒక శ్లోకం చూపించండి. కూటికి లేని వాళ్ళ గురించి వర్ణించిన ఒక అష్టాదశ పురాణాలు కానీ అష్టాదశ ఉప పురాణాలు కానీ మీరు చూపించండి. ఎంతసేపు వాళ్ళ పొగలటం, వాళ్ళ ద్వారా అగ్రహాలను పుచ్చుకోవడం, వాళ్ళని బట్ట వీడియోలు చేసిన అర్థం. ఇది జరిగిన సమస్య ఎంతవరకు ఏంటి? ఈ అమ్మాయిని ఇందులో ముందు వివరించాను నేను. ఈ వివాహంలో ప్రధానమైంది కన్యాదానం, రెండోది గర్భాధానం. కన్యాదానం ఎవరికి చేయాలి, గర్భాధానం ఎవరు చేస్తారు అనే ప్రశ్నకి సమాధానం ఈ ముఖ చిత్రం వచ్చాడు. అంటే అన్ని వర్ణాల వారికి బ్రాహ్మణ గురువు. అందువల్ల మన పదార్థాలన్నీ కూడా ఆయనకి ముందు దానం చేయాలి. ముందు ఏది దానం చేయాలి అంటే కన్యా కనక దాసీచ జగదాక్ష దిగాగృహం లాంగ లంకాల పురుషంచ అని చెప్పేసి మొట్టమొదటి కన్యాదానం చేయాలి. మనం దేవాలయంలో టెంకాయ ఇస్తే ఏం చేస్తున్నారంటే టెంకాయ కొట్టేసి బాగా పెద్దగా ఉన్న చెప్పి ఆయన కొట్టేసి మిగిలిన తక్కువ చెప్పి మనకి ఇచ్చేసిన వ్యక్తిని చెప్పగలుగుతున్నాయి. చెప్పగాదు చెప్పడం అంటే ఆన్సర్ కాదు. దాని నెత్తిన ఉంటుంది చూడండి, శతహారి అంటారు దాన్ని. ఇంకొక భాషలో శతగోపురం అంటారు. దాని నెత్తిన చెప్పులు ఉంటాయి. అంటే ఏంటి? చెప్పు కింద తేలువలే వాళ్ళు చెప్పినట్టు మనం వినాలనేటువంటి వ్యవస్థే ఆ వ్యవస్థ. ఎవరైనా పరిశీలించండి, ఏ దేవాలయాలైనా సరే నెత్తిన పెట్టేటప్పుడు ఆ చటార అనేది ఉంటుంది. ఆ చటార పెట్టేటప్పుడు పాపోహం పాపకర్మోహం పాపాత్మ బాహ్య ప్రభసంబా అన్యలా తిరణమరాచుతోనే తిరణమ్మ. నేను పాపాత్ముని, నేను దుర్మార్గుని, నేను అన్ని పాపాలు చేశాను కనుక మీ చెప్పు నా నెత్తిన పెడితే ఈ పాపాలన్నీ కూడా పటామంచులు అయిపోతాయని చెప్పేసి అదేం దాసుని చెప్పేసి ఒక్కవారుగా పడుకుంటాడు. పడుకుంటే అప్పుడు శతవారం ధవదేవుడు ఇంద్రియ ఆ విషయేంద్రియ 100 సంవత్సరాలకి నువ్వు సత్యంగా చదువుతావు, నువ్వు చాలా నుంచి వాళ్ళు లేవరా అంటే ఆ నెత్తిన చెప్పులు పెట్టు. ఆ తర్వాత చెప్పులు పెట్టినప్పుడు కానుక ఇస్తాడు, సంభావన వేస్తాడు. అది మనకు వచ్చిన వ్యవస్థ. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఈ సంకల్పంలో ఏం చెబుతాడు? ఈ లక్ష్మీనారాయణ స్వరూప బ్రాహ్మణ్య అంటూ
ఆ తర్వాత ఫలానా చోట ఫలానా అమ్మాయి ఫలానా వారి కుమార్తె అని చెప్పేసి దాసానా అంటాడు. దాసానా అంటే ఏంటి? లంచి కొడుకు అని అర్థం. శూద్రకన్యా సముత్పన్న బ్రాహ్మణేన సంస్కృత సంస్కారాత్ భవేద్దాసః సంస్కారాత్ నాపినః నాపితః. శూద్ర స్త్రీ బ్రాహ్మణుడు ఋషి ఇస్తే పుట్టినవాడు మంగళట. నాపిత, ఇక్కడ నాపిత అంటే అర్థం ఏంటి చూసారా? ఆనాడు ఉండేది కానీ వాళ్ళు కూడా మనకి ఎక్కడైనా ఉందో లేదో తెలియదు, కానీ వాళ్ళు లేదని చెప్పాలి. అంటే బొడ్డుకి దిగువ భాగంలో ఎంట్రుకలు పెరిగేవాడు నాపిత అంటే. ఎంత గౌరవం లేదండి. అంటే ఆనాడు నిరంకుశ ప్రభుత్వం ఆ పని చేయించిందాం. బొడ్డుకు దిగువ భాగంలో ఎంట్రుకల్ని కొరిగేవాడిని నాపిత అంటారట. వాడు ఎట్లా పుట్టాడంటే బ్రాహ్మణుడు శూద్ర స్త్రీతో ఋషి ఇస్తే పుట్టినవాడు వాడట. తర్వాత వాడు సంస్కారయుతుడు, అంటే వాడి భార్యని బ్రాహ్మణకు దానం చేసి సంస్కారయుతుడు భుజాలు గాలిపించుకుని సంస్కారం పొందితే వాడట దాసుడు. కనుక దాసారాం అంటే నువ్వు లంచి కొడుకు అని. డబ్బులు ఇచ్చి వాడి చేత మనం ఏం ఘనం సన్మానం పొందుతున్నావు అంటే నువ్వు లంచి కొడుకు, నీ తాత లంచి కొడుకు, నీ ముత్తాత లంచి కొడుకు గుర్తించుకుని వాడికి సన్మానం చేస్తున్నాం. అది మన సంస్కారయుతమైనటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి ఎదురువేదమైనటువంటి సనాతనబద్ధమైనటువంటి వివాహంలో ఉన్నటువంటి కుళ్ళు. ఈ మధ్య మన రాష్ట్రపతి గారు తిరుపతి వెళ్ళి అన్నమయ్య రాసినటువంటి శృంగార కీర్తనలు పుస్తకాన్ని ఆవిష్కరించాడు. ఆ రోజున శృంగార కీర్తన వినిపించారు వాళ్ళు. ఏమిటంటే విష్ణుమూర్తి అట తెల్లవారులు తిరిగి వచ్చాడట. తెల్లవారుదామన అమ్మగారిలో ప్రవేశించాడు. అమ్మగారు గాఢ నిద్రలో ఉందటండి. గాఢ నిద్రలో ఉండేసరికి పాప నిద్ర మొత్తం అటు ఇటు తొలిగింది కాబట్టి బట్ట కాస్త తొలిగిపోయిందా. తొలిగిపోతే ఎట్లా ఉందంటే పర్వతాకారాల్లాగా ఉన్నాయటండి. ఈ పర్వతాకారాల్లాగా ఉన్నటువంటి వాటిని ఇప్పుడు ఏ లేపాలో తెలియక, వాడికి ఏం చేయాలో తెలియక ఆ మనబట్టుకుని నలిమి పెట్టాడు. నలిమి పెట్టినాక అమ్మో అంటూ లేచిందట ఆవిడ. అమ్మో అంటూ లేచేసరికి ముందు కళ్ళ ముందు నల్లగా నిటారుగా ఉన్నాయి పాపం. ఆ పడిని అమాంతం కౌగిలించుకున్నాడు. ఆ కౌగిలింత తెల్లవారులు ఏం చేశారో అర్థం కాదు. అయినా అటువంటి విష్ణుమూర్తి నువ్వు మమ్మల్ని కాపాడరని ఆ శ్లోకం అర్థం. అది రాష్ట్రపతి గారు ఆవిష్కరించడం. వాళ్ళు కూడా తప్పించుకున్నారు. చెబితే వాళ్ళు కూడా అందులో శ్లోకంలో తప్పని వాడి పరివేం పోతుంది. వారు రాసుకున్నారు, చక్కగా ప్రచురించుకున్నారు, ప్రచారం చేసుకున్నారు. ఆకాశవాణిలో కూడా యోన్యాకారక యోని ముద్రితగరాం శ్రీ రాజరాజేశ్వరి, యోని వంటి ఆకారం కలిగినటువంటి, యోని వలె ముద్రించిన హస్తం కలిగినటువంటి ఓ రాజరాజేశ్వరి నువ్వు కాపాడు తల్లి అని ఆవిడ ధ్యానం చేసుకుంటూ తప్పుడే రేడియోలో పైగా ఆ అర్థం చెబితే మన తప్పు చేసిందా? లసదూర్త గంభీర నాదీ సరితీర శైవాల శంకాగర శ్యామ రోమావళి భూషణే. బొడ్డు, ఆ బొడ్డు కింద సరస్సుకు రెండు ఒడ్డుల పైన గడ్డి ఉంది. ఆ గడ్డి నల్లగా ఉన్నటువంటి తల్లి నన్ను కాపాడని దండం ఉంటాడు. ఆకాశవాణి విచారం చేసుకుంటే అర్థం చెబితే మన తప్ప ఏమండి? లక్ష్మీదేవి యొక్క స్థలాలు ఎంతలా ఉన్నాయి, ఆవిడ ఇప్పుడు బుడుపులు ఉన్నాయి. ఆ బుడుపులు ఎర్రగా ఉన్నాయి. కమలాకుత సూచు కకుంకుమతో కారుని కాకులు నీలతోనో కమలాలత లోచన లోకపతి అని చెప్పేసి శనివారం సుప్రభాతం అనే పేరుతో ఆ శృతి నీతిని బట్టి శృంగారాన్ని వినిపిస్తుంటే లక్ష్మీదేవి స్థలాలు బాగా లావు. ఆ బుడుపులు పైన ఎర్రవర్ణం, ఆ ఎర్రవర్ణం బట్టి నల్లవర్ణం కలిగిన కృష్ణుడు అమాంతరం గౌరవించుకుంటే వాడి నల్లడి శరీరం కంప్లీట్ ఎర్రగా మారేటండి. ఇంతకన్నా పచ్చిపుట్టింకోకుండా వాళ్ళు ఆకాశవాణిలో ప్రచారం చేస్తున్నారు. మనం ఇది ఆనందిస్తున్నాం తప్ప స్వరానికి మరి మనకు తెలియని భాష మనం ఏం చేస్తాం? మన ఏ సహస్రనామం, లక్ష్మీ సహస్రనామం చూడండి. గంభీర గహనాఖ్య యోని లింగార్ధదారిని, యోని లింగ గంభీర భయంకరమైన గహన లోతుగా ఉన్న గుహ్య రహస్యంగా ఉన్న యోని లింగార్ధదారిని. యోని ఎందు లింగం అర్థం సగం వరకు ధరించమదటండి. అంటే పూర్తిగా బాగుందా? ఏమిటి దరిద్రం అంటే శివాలయంలో చూసేటువంటి ఒక దృశ్యం. కనుక ఆడవాళ్ళని ముఖ్యంగా ఎనమని ఎందుకంటున్నారంటే వాళ్ళకి సంబంధించినటువంటి స్థలాలను వర్ణించారు, మర్మాలయాన్ని వర్ణించారు, త్వరలను వర్ణించారు. ఇంకా వర్ణించిన భాగం ఏది? గంధర్వో వివిధోత్తర, చంద్రుడు మొదటి వెలువడే నిన్ను పొందాడు. గంధర్వుడు రెండో భర్త నిన్ను పొందాడు. అగ్నిహోత్రుడు మూడో భర్త నిన్ను పొందాడు. సూర్యస్తే మనుష్య జాతిలో పుట్టినటువంటి నేను నీకు నాలుగో భర్త నిన్ను పొందాడు. ఏ సందేహం లేదు అందులో. మరి ఇక్కడ ఐదో వాడు అసలు భర్త ఏదేంటి? అంటూ కూడా వస్తాడు ఆఖరికి. వీళ్ళంతా అనుభవించిన తర్వాత ఇది చట్టబద్ధమే. పాణిగ్రహణం చేయమంటున్నారు. పాణిగ్రహణ సందర్భంలో మంత్రం తప్పనిసరిగా చెప్పాలి. ఆ మంత్రానికి అర్థం ఇది. ఈ మంగళసూత్ర ధారణ సందర్భంలో చెప్పే మంత్రానికి మాత్రం మంత్రం చాలా మందికి వచ్చు, కాస్త తింటారు అది. ఎందువల్లంటే వివాహం అతి ప్రధానంగా భావిస్తున్నారు కనుక. అంటే మాంగళ్య తంతురానేనా మమ జీవన హేతున కండే భద్రాన్ని శుభగే తం జీవ సర్వస్వతం అనేన మాంగళ్య తంతున శుభగే మమ జీవన హేతున అహం కంటే భద్రామే. మంచి అవయవం కలిగినటువంటి అందమైన ఓ అమ్మాయి
నీవు 100 సంవత్సరములు నాకు బానిసగా నాకు సేవ చేస్తూ నాకు సుఖాన్ని ఇవ్వడానికి గాను ఈ మంగళసూత్రాన్ని నేను నీ మెల్ల పడుతున్నా అని పురోహితుడు అంటే పెళ్లి కొడుకు అంటాడు, మామ అయ్యా నేను అంగీకరించాను. అనుకో మామ అనుభవం అంటాడు, ఎటువంటి తెలియదు బాబు మా అంటాడంటే నేను అంగీకరించాను అంటే పురోహితుడు ఈవిడి మెల్లో తాను కట్టి ఏలుకోవడానికి అంగీకరించాడు. కనుక దేశం ఏక త్రాటి మీద నడుస్తున్న దాని చిన్నాడు మనం చేసినటువంటిది వైదిక వ్యవస్థ, దానికి ప్రధానమైన ధర్మశాస్త్రాలు వేదాలు. కనుక వేదాల్లో నుంచి వచ్చినటువంటిది ఎదుర్వేదం. ఆ ఎదుర్వేదంలో ఉన్నటువంటి యొక్క భూతు పెళ్లి మంత్రాలంటారం. ఆ భూత ఏమిటో ఈ సందర్భంలో మనం చెప్పుకున్నాం. మొట్టమొదటి కన్యాదానం. వీటికన్నిటికి కూడా ముందుగా పురోహితుని పిలిపించిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే అన్నిటికన్నా కూడా ముందు ఆ పెళ్లి కూతురు అమ్మమ్మ అయ్యమ్మన మొత్తమ్మ అర్థం పెడతాడు. అవన్నీ కూడా లిస్టు చెబుతాడు. అరటికాయలు కావాలి, జాతికాయలు కావాలి, తమలపాకులు కావాలి, ఖర్జూరకాయలు కావాలి, జీడిపప్పు కావాలి, కిస్మిస్ కావాలి, గోధుమ రవ్వ కావాలి, పురుగు లేకుండా చాలా శుభ్రంగా ఉన్నటువంటి ఆవు నెయ్యి కావాలి, ఆవు పాలు కావాలి, ఆవు పెరుగు కావాలి. అన్ని పోషకాహారాలు అన్నమాట. మాంసకృతులు అన్ని కూడా బాగా ప్రోటీన్స్ అన్ని కూడా బాగా ఉన్నటువంటి పదార్థాలు వాడికి కావాలి. ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టిస్తాడు. పెట్టించిన తర్వాత బొమ్మ గట్టి అక్కడ చెబుతాడు. అనేకదంతముపాస్తమహే అని చెప్పేసి ప్రతిదానికి కూడా ఒక వినాయక ప్రార్థన, ఇంకొక ప్రార్థన, సరస్వతి ప్రార్థన చేస్తాడు. చేసిన తర్వాత ఇక ఇద్దరిని తాళితాళ్ళ పీటల మీద కూర్చోబెట్టి ఇక నాటకం ఆడిస్తాడు. తోలి బొమ్మవాడు నా గుడ్డపై నా చేతి కానీ అల్లాటి కానీ పెట్టి ఆ పైకి లేపడంటే పైకి లేపుతాడు. వాడు కిందకి దించుతాడు. ఆ రకంగా వెళ్ళి ఆడిస్తాడు. హరి ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, ఓం భూ ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓమాద్యోతిరసోమృతం బ్రహ్మ భూద్భువస్సువరోం అమలార్థాన్ని ఇక్కడ రచించేసాడు. అవన్నీ శుభ్రంగా పెట్టేసుకుని ఇది మూట కట్టుకుని పక్కన పెట్టేస్తాడు. ఒక నుంచి వెళ్ళిపోద్ది అనమాట. ఇక రెండోది సిద్ధం చేస్తాడు. ఏమిటో వీటి అర్థాలంటే మనుధర్మశాస్త్రంలో ఒక ప్రకరణలో అంటాడు, శూద్రుడికి పేరు పెట్టినప్పుడు ఏడుస్తూ ఉండాలంటాడు పేరు. వైశ్యుడి పేరు పెట్టినప్పుడు శ్రేష్టత్వం గుప్తనామధేయంతో ఉండాలట. రాజుకు పేరు పెట్టినప్పుడు బలవర్మ అనేటువంటి యొక్క పేరుతో ఉండాలట. బ్రాహ్మణుడికి పేరు పెట్టినప్పుడు మాత్రం శాస్త్రి శర్మ అంటే సుఖంగా జీవించేవాడు, సుఖంగా అనుభవించేవాడు, ఆనందంగా జీవించేవాడు జీవించుకుంటారట. చూసారా? అందువల్ల కేశవాయ స్వాహ, కేసి అనే పేరు కలిగినటువంటి రాక్షసుని తగినటువంటి ఓ శ్రీ మహావిష్ణువు ఇదిగో నీకు ప్రెజెంటేషన్. మీరు వివాహానికి పిలవండి ఇదే మంత్రం, శారదానికి పిలవండి ఇదే మంత్రం, ఆడి ఆర్థికానికి పిలవండి ఇదే మంత్రం, ఆడి పిండాకుడికి పిలవండి ఇదే మంత్రం, తారా దుకాణం ప్రారంభానికి పిలవండి అదే మంత్రం, తానే మంత్రం ఓపెనింగ్ పిలవండి అదే మంత్రం. రెండో మంత్రం లేదు వాళ్ళకి. ఏమండి ఆ బూతులు ఎక్కడి నుంచి ఏం చెబుతాడే ఆ సంకల్పం. సంకల్పం అంటే ఏంటి? కోరిక. ఏం కోరుకోవాలి? అమ్మాయి కోరుకోవాలి, అబ్బాయి కోరుకోవాలి, ఇరువురు కలిసి ఉండాలని ఇచ్చుకున్న వాళ్ళు పుచ్చుకున్న వాళ్ళు కోరుకోవాలి. కానీ ఈ పురోహితుడు చెప్పే సంకల్పంలో ఆస్తికి అట్లా ఉండదు. శ్రీ గోవింద గోవింద శ్రీ మహావిష్ణురాజ్ఞా ప్రవర్తమానస్య ఆస్య బ్రహ్మ ఆదిత్య పదార్థే శ్రీరారాజే వైష్ణుమంత్రి కలిగే ప్రభాదే భరతవర్షమంతకంటే జింబుకి దక్షిణ జ్వాలే గోదావరి లక్ష్మీ తీరే కృష్ణా కావేరీ వర్తమాన బాలిగ్రహణమూర్తే బాలిగ్రహణ సమయే శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపస్య బ్రాహ్మణస్య మాం కన్యాం సంప్రదే నమః. అది అక్కడ లక్ష్మీనారాయణ స్వరూపస్య బ్రాహ్మణస్య మాం కన్యాం సంప్రదే అంటే కోరిక ఏంటంటే ఎవరి కోరిక ఇందాక నేను చెప్పాను, ఇది బ్రాహ్మణ కొరకు ఏర్పడిన వ్యవస్థ తప్ప మన కొరకు ఏర్పడి అనే అవస్థలే. సుఖం వాడిది, ఆ తర్వాత కడుక్కోవడం అందనమాట. అందువల్ల ఇందులో ఏమిటి? లక్ష్మీనారాయణుడు వంటి ఆకారం కలిగినటువంటి బ్రాహ్మణులకు ఈ అమ్మాయిని పాణిగ్రహణం చేస్తున్నాను. ఇందువల్ల కథ ఆదవ శుద్ధ్యర్థం, కథ ఆదవ శుద్ధ్యర్థం అది ముందుగా శుద్ధి కావడానికి ఏది మీరు ఆలోచించుకోండి.